దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. మీరు ఏడ్చి ప్రాలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఇక ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళి ఏడ్చుచు ప్రార్థన చేస్తున్న సమయంలో అనేకులు వాటిని చూసి హేళన చేస్తూ, నిందిస్తూ, గేలి చేస్తూ ఉంటారు. కానీ ఆ దుఃఖము ఏం చేస్తుందంటే మన సంతోషంలోకి నడిపిస్తుంది. ఏ సంతోషం నడిపిస్తుందంటే, నువ్వు ఏ విషయమై దుఃఖించుచు దేని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ దుఃఖము నేను సంతోషంగా నడిపిస్తుంది. ప్రభు ఇదే మాట సెలవిస్తూ ఉన్నాడు, నిశ్చయముగా సంతోషంలోకి నడిపించబడతారని. దేవుడు మామూలుగా ఒక మాట చెప్తేనే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అలాంటిది నిశ్చయముగా మీరు సంతోషించుదురు అంటే అది ఎంతో శ్రేష్టమైనటువంటి మాట, ఉన్నతమైనటువంటి మాట. ప్రియ దైవజనమా, ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావు, ఏ ఇరుకాటంలో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావో ఒక్కమారు ఆ స్థితిలో నువ్వు జ్ఞాపకం చేసుకొని కన్నీరు విడుస్తూ, దుఃఖమును విడుస్తూ, అయ్యా నేను ఈ కష్టంలో ఉన్నానయ్యా, అయ్యా నేను ఈ వేదనలో ఉన్నానయ్యా, అయ్యా నేను ఈ తీరని బాధలో ఉన్నాను తండ్రి, నేను ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా దీని నుంచి విడుదల పొందుకోలేకపోతా ఉన్నాను తండ్రి, దయించి నా ఎడల కృప చూపి ఈ ప్రార్థన మీరు అంగీకరించి ఆలకించి నాకు జవాబు ఇవ్వండి అయ్యా. నువ్వు దుఃఖంతో ప్రార్థన చేసినట్లయితే ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ఈరోజు నువ్వు ఏ స్థితి ఉన్నా కూడా నీ స్థితిని మార్చివేసే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని నిత్యంగా తాను చెప్తా ఉన్నాడు. హన్నా ఇదే రీతిగా దుఃఖముతో ప్రార్థన చేశారు దేని యొక్క సన్నిధానంలో. ఆ దుఃఖము తనకేం చేసిందంటే సంతోషమునిచ్చేసింది. సమూయేలు ప్రవక్తను ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునే కాక. ప్రియ దైవజనమా, ఈరోజు నీ యొక్క జీవితంలో ఏది అసాధ్యంగా ఉంది, ఏది కష్టతరంగా ఉంది, ఏది కష్టతరంగా ఉంది. హిజ్కియాకి కూడా కష్టతరమైన ఒక పరిస్థితి వచ్చింది. ఇదిగో నువ్వు మరణము కాబోతా ఉన్నావు, దీపం ఉండగానే నీ యొక్క ఇంటిని చక్కబెట్టుకోమని దీని యొక్క వర్తమానం తనకు అందంగానే తాను చేసిన ఒక గొప్ప పని ఏంటంటే దుఃఖముతో కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిని తడిపాడు. ఆ ప్రార్థన విన్నవంటి దేవుడు నిత్యంగా తన జీవితంలో సంతోషంను కలిగింపజేశాడు. ఎక్కడ ఎవరు కూడా ఇవ్వలేని గొప్ప ఆయుష్ను దేవుడు తనకి ఇవ్వడం జరిగింది. దేని ద్వారా అంటే తను దుఃఖించాడు, సంతోషం పొందుకున్నాడు. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషము అగునని దేవుడు నిశ్చయంగా చెప్తా ఉన్నాడు. ప్రియ దైవజనమా, నేను హన్నను నీ ముందు పెట్టి ఉన్నాను, హిజ్కియాను నీ ముందు పెట్టి ఉన్నాను. మూడవదిగా ఆహాబును ముందు పెడతాను. ఆహాబు కూడా తన మీదకి శాపం వస్తూ ఉన్నప్పుడు దేవునియందు భయము కలిగి, వణుకు కలిగి, వినయముతో, విధేయతతో కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. నినివే పట్టణంలో ప్రజలందరూ కూడా కన్నీరు విడుస్తూ, అయ్యో మా దేవుడు మా ఎడల తన మనసును త్రిప్పుకొని కనిగరపడతాడేమో, పశ్చాత్తాపడతాడేమో, మమ్మల్ని దీవిస్తాడేమో, ఈ శ్రమను తప్పించి వేస్తాడేమో అని వారు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసినప్పుడు నిత్యముగా ప్రార్థనలను విన్న దేవుడు వారు రక్షించడం జరిగింది, దీవించడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆహాబు మీదకి వచ్చిన ఒక శాపమును దేవుడు ఆ ప్రార్థన విని ఆ దుఃఖమును చూసి, ఆ వినయమును, విధేయతను చూసి తన తరమునకు తప్పించడం జరిగింది. ప్రియ దైవజనమా, ఈరోజు నువ్వు ఏ విషయంలో దుఃఖిస్తూ ఉన్నావో నీ దుఃఖము నిత్యంగా సంతోషంగా మార్చివేయబడబోతా ఉంది. కనుక అధైర్యం చెందక ధైర్యము కలిగి ముందుకు సాగుతూ మన యొక్క జీవితంలో ధన్యకరంగా చేసుకుందాము. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ప్రార్థనతో మనం ముందుకు సాగుదాము. స్తోత్రము 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 తండ్రి, పరిశుద్ధురానికి వందములు తండ్రి. ఈరోజు తండ్రి ఎంత సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడవు ప్రభా. దుఃఖింతురు కానీ మీకు దుఃఖము సంతోషమగునని నువ్వు మాట మాకు ఇచ్చేవంటే ప్రభా, నిశ్చయంగా మా జీవితం నెరవేర్చబడుతుంది తండ్రి. ఈ మాటలు విన్న
సహోదరి కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు ప్రభువా. వారి వ్యక్తిగత జీవితంను బట్టి నా తండ్రి దుఃఖ స్వరముతో తండ్రి నీకు పాసలను వారు మొరపెడుతున్నారు నా తండ్రి. ఇదిగో మేము ఏడిస్తే, మేము దుఃఖిస్తే మా పక్కన వారు మా గురించి ఏమనుకుంటారో, వాళ్ళ ముందు మేము చిన్న చూపు అయిపోతామో అన్న ఆలోచన ఇంతకాలము వారు దుఃఖించలేదేమో ప్రభువా. వారి కన్నీరు విడవలేదేమో ప్రభువా. కానీ ఈ మాటలు విన్న తర్వాత నా జీవితము బాగు కావడానికి, నా జీవితంలో సంతోషము కావడానికి నేను ఖచ్చితంగా ఏడవాలి. ఆ ప్రార్థన నన్ను ఏం చేస్తుందంటే సంతోషంగా నడిపిస్తుందని ప్రభువా ఈ మాటలు విని ఎవరైతే తన దుఃఖ స్వరముతో వారు ప్రార్థన చేస్తున్నారో వారి ప్రతి ప్రార్థన మీరు ఆలకించిన అతను వారు దుఃఖంలోంచి సంతోషం నడిపించండి ప్రభువా. అనారోగ్యంలో అస్వస్థతలు ఉంటున్న అతని దీర్ఘకాలిక రోగాలు, వ్యాధుల బాధలు ఉంటున్న అతన్ని విడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. స్వస్థతని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం నా అతని. గర్భఫలము, భూఫలము నా అతని, వివాహ సంబంధాల ప్రభు, వివాహ కార్యములను అతని, శుభకార్యములను నా అతని. ఇదిగో ప్రభు తండ్రి జాబుల విషయంలో ప్రభు నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో కూడా నా తండ్రి ఆ కార్యం మీరు జరిగించి అనేకులు ప్రభు నేటి దినములు నా తండ్రి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ప్రభు తండ్రి, నర్స్ నా తండ్రి వాటిలో తండ్రి నీకు బిడ్డలకు తండ్రి నువ్వు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అధికారులు మార్చివేసే గొప్ప దేవుడు ప్రభు నీకు వందములుగా. నీ బిడ్డలు ప్రభువా నీ నామం విశ్వాసం ఉంచిన అతన్ని ప్రార్థన చేసిన ప్రభు దుఃఖ స్వరంతో మొరపెట్టి ఉన్నారు ప్రభు ఉద్యోగంలో కొరకు నా తండ్రి. వారందరూ మీరు ఉద్యోగం దయచేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభు. అనేకులతో ప్రవచనాత్మను మాట్లాడవు ప్రభువా, నువ్వు ఉద్యోగం ఇస్తానండి ప్రభు. గడిచిన పూర్వదినములకు నా అతన్ని ప్రార్థన చేసినప్పుడు నా అతన్ని అసాధ్యాలు సాధ్యాలుగా మార్చి ప్రభు వారికి ఉద్యోగం ఇచ్చిన గొప్ప దేవుడు అవుతాను నీకు వందములు తని. ఏడు ప్రభా రాసే ఎగ్జామ్స్లో కూడా అతని కృపను బిడ్డలతో దయచేసి నిశ్చయంగా మంచి మార్కుతో వృత్తులకు సహాయం తెచ్చండి. మేలు చేత నువ్వు తృప్తి వారికి అన్నిటి చేత నా తండ్రి కుటుంబాన్ని కట్టుకున్నట్టు నా తండ్రి ఉద్యోగములు కావాలి ప్రభువా. వారైతే ఇంతకాలంగా ప్రార్థన చేస్తున్నారు ప్రభు ఉద్యోగం కొరకు నా తండ్రి. ఆ దుఃఖ దినములకు నా తండ్రి ఆ దుఃఖమునకు ప్రతిగా నా తండ్రి సంతోషం నిత్యముగా ఇవ్వబోతున్నందుకు తండ్రి నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రం తెలియజేస్తూ సంస్థాన హస్తాలకి అప్పచెప్పుకుంటూ మా ప్రభును ప్రదర్శకుడైనటువంటి యేసు క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవులందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక.